మన బిడ్డ పైన ఆ సంధ్యకు మమకారం పెరిగితే రేపా ప్రేమే తల్లి బిడ్డల్ని వేరు చేస్తుందేమో ఎవరికి తెలుసు. సంధ్య గారు, మీరెప్పుడొచ్చారు? బిడ్డ దూరం అయితే ఆ కడుపు కొత్త ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. నేను పడిన బాధ నా వింధ్యని పడనివ్వను. నేను కేవలం బిడ్డ ఆకలి తీర్చడానికి వచ్చిన ఆయాని తప్ప హక్కు కోరేదాన్ని కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక అమ్మగా, ఒక అత్తగా మీకు ఆవేదన ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఆవేదన అపోహగా మారితే అది ఎవ్వరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు. కనీసం ఇలా అయినా నా స్నేహితురాలకి సహాయం చేశానన్న తృప్తితో ఉంటాను తప్ప నేనెప్పటికీ మీకు సమస్యని కాదు. దయచేసి నన్ను నమ్మండి. సంధ్య, ఎప్పుడొచ్చావే? నీకే కాల్ చేద్దాం అనుకున్నాను. పాపకి పాలిచ్చే టైం అయింది, త్వరగా రావే. వాణి, అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? సంజయ్ అలాంటి అమ్మాయి కాదు. పాజిటివ్గా ఆలోచించు. సంజయ్ తప్ప ఇప్పుడు మన బిడ్డకు వేరే ఆప్షన్ కూడా లేదు. అర్థం చేసుకో. కూర్చో. తీసుకోవే. నీ బిడ్డ ఎంత ఆకలితో ఉందో చూడు. ఏంటే? నాకు తల్లిపాలు రాక బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నానన్న బాధ ఉండేదే. కానీ నాకిప్పుడు ఆ బాధ అంతా తీరిపోయింది. ఇలా అయినా ఆ దేవుడు తల్లి బిడ్డని ఒకటి చేశాడు. ఈ బిడ్డ నా బిడ్డ కాదే, నీ బిడ్డ. కడుపు నిండా పాలు తాగింది. సంధ్య, ఈ బిడ్డ కారణ జన్మురాలే. ఒక విధంగా మనిద్దరినీ ఇలా కలుపుతుంది. వింధ్య, మా ఆయన్ని ఇంకొన్ని డ్రెస్సులు రెడీ చేయమని చెప్పాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అత్తయ్య గారికి ఇష్టం లేని కలరు ఉండకూడదని చెప్పాను. నువ్వు పంపించిన ఫోటోల్లో పాప ఎంత అందంగా ఉందో తెలుసా? మా ఆయనకు కూడా బాగా నచ్చాయే. అది సరేనే, అసలు ఫంక్షన్లో ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయావు? ఎంత అడిగినా ఎందుకు చెప్పడం లేదు? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా. సరే, నిన్న ఫంక్షన్లో దీనికి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో తెలుసా? అరే, బారసాల రోజే బోలెడన్ని నగలు. మా అత్తయ్య అయితే వాళ్ళ అమ్మగారి నగలన్నీ నా బిడ్డకి అని చెప్పేసింది. దీని పెళ్లికి సరిపడా నగలొచ్చాయి. ఎంతైనా నా బిడ్డ అదృష్టవంతురాలు. నీకు తెలుసా సంధ్య, నా బిడ్డ పైన వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతయ్యకి, నానమ్మకి ఎంత ప్రేమో. రేపు నా బిడ్డ అలా నడుస్తూ ఇల్లంతా పరిగెడుతుంటే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వచ్చిన వాళ్ళంతా చూసి నాకంటే నా బిడ్డ చాలా అందంగా ఉందని చెప్తుంటే, నా బిడ్డను రేపు పెద్దయ్యాక హీరోయిన్ కంటే అందంగా తయారు చేస్తానని చెప్పానే. అందరూ నా మాటలకి విరగబడి నవ్వారు. ఒక విధంగా నా బిడ్డ ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా జీవితమే మారిపోయిందే. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదే. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఏమండి, ఇక్కడ సంధ్య ఇల్లు ఎక్కడా? ఏ సంధ్య అమ్మా? అదే మొన్న డెలివరీ అయింది.
తనకి వింధ్య అనే స్నేహితురాలు కూడా ఉంది. ఓ, శ్రీకర్ భార్య సంధ్య. ఇంతకీ మీరెవరు? నేను వాళ్ళకి బాగా కావాల్సిన దాన్ని. అర్జెంటుగా కలవాలి. అడ్రస్ చెప్తారా? అదిగో అక్కడ కుడివైపుకు తిరిగి వెంటనే ఎడమవైపుకు తిరిగితే ఆ మూడో ఇల్లే సంధ్య ఇల్లు. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. అమ్మా, ఇది సంధ్య ఇల్లేనా? అవును, మీరెవరు? నేను సంధ్యకి బాగా కావాల్సిన దాన్ని. బాగా కావాల్సిన వాళ్ళ? మరి మా వదినతో ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. ఓహో, నువ్వు సంధ్య ఆడబడుచువా? నేను నీకు పరిచయం లేదు కానీ సంధ్యకి బాగా పరిచయం అమ్మా. నేను తనతో మాట్లాడాలి. పద. వదిన ఇంట్లో లేదండి. వింధ్య వదిన వాళ్ళ ఇంటికెళ్ళింది. ఆ, వింధ్య ఇల్లు కూడా దగ్గరలోనే ఉందా? పక్క వీధిలోనే. మీకు వింధ్య వదిన వాళ్ళు కూడా తెలుసా? ఇద్దరూ బాగా పరిచయంలేమ్మా. సరే, అక్కడికే వెళ్ళి కలుస్తాను. ఈవిడ ఎవరై ఉంటుంది? బాబు, ఈ పక్క సందులోకి వెళ్ళాలంట, అక్కడికి పోనివ్వు. అలాగేనమ్మా. సంధ్య, పాప నిద్రపోతుంది. సరే, ఈ పూటకి పాలు సరిపోతాయి. అవసరమైతే మళ్ళీ వస్తాను కదే. దగ్గరే కదా, కంగారు పడుకో. ఇక నేను బయలుదేరుతాను. ఉండవే, రాజేష్ని డ్రాప్ చేయమని చెప్తాను. ఎందుకే? ఎంత దూరం ఉందని? నేను వెళ్తాను కదా. ఏంటే, ఏమైంది? ఏమోనే, ఇందాకటి నుంచి ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ కన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుంది అంటారు కదా. అబ్బా, కీడు లేదు పాడు లేదు. మా అత్తగారిలాగా నువ్వు కూడా అనవసరమైన సెంటిమెంట్లు పెట్టుకోకు. కన్ను అదిరినంత మాత్రాన ఏమవుతుందే? సరే సరే, ఇక నేను బయలుదేరుతాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, బాయ్. ఏంటి చింతల్లి? ఓ, ఆగు. తీసుకో. ఎందుకండి ఇవి? నాకు ఏది ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేదు. నా మనవరాలి ఆకలి తీరుస్తున్నావు, దానికి ఫలితం ఇది. రుణం ఎప్పుడూ ఉంచుకోకూడదు. తీసుకో. నేను అమ్మని. ఏంటి? నేను అమ్మను అంటున్నాను ఆంటీ. నువ్వు కాకపోతే అమ్ముడు పోయే అమ్మలు చాలా మందున్నారు. మీకు సరిగ్గా అర్థం అవ్వడం లేదా ఆంటీ? నేను బిడ్డకు పాలమ్మను అంటున్నాను. ఆ దేవుడు నాకు పురిట్లోనే బిడ్డని దూరం చేసుండొచ్చు, కానీ అమ్మ ప్రేమని కాదు. ఆ ప్రేమ నమ్ముకోవాల్సిన స్థాయి ఇంకా రాలేదంటే అవసరం లేదు. బాబు, ఒకసారి ఆపు. ఒక్క నిమిషం బాబు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. నేను డబ్బిస్తుంటే కాదని వెళుతుందా? ఏమండి? ఏమండి?
ఎవరు? సంధ్య అదే వింధ్య వాళ్ళిల్లు ఇదే కదా. అవును, నువ్వెవరు? నేను వింధ్యకి బాగా కావలసిన దాన్ని. తనను కలవడం కోసం వచ్చానమ్మా. నా కోడలికి కావాల్సిందానివా? నేను నిన్నెప్పుడు చూడలేదే. నీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చావు? దేనికోసం వచ్చావు? నిన్నే అడిగేది. అది పినిగారు, అత్తయ్య, ఈవిడ మా పిన్ని. నాకు బాగా తెలిసిన ఆవిడ. పిన్ని, ఎప్పుడొచ్చావు? నువ్వు వస్తున్న విషయం కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు. రా పిన్ని, ఇక్కడ ఆగిపోయేవే, లోపలికి వెళ్దాం రా. పిన్నా? ఈవిడ్ని కొత్తగా చూస్తున్నాను. వింధ్యకు నాకు తెలియని పిన్ని ఎవరై ఉంటారు? మీరేంటిక్కడ? అసలు మీకు మా అడ్రస్ ఎవరు చెప్పారు? చాలా కష్టపడి అడ్రస్ తెలుసుకొని వచ్చానమ్మా. అడ్రస్ తెలుసుకుని వచ్చావా? దేనికోసం? నా కూతురు చదువు కోసం. పెళ్లి చేస్తానంటే వద్దు, చదువుకుంటానంటుంది. పిల్లల్ని కన్నంత ఈజీ కాదు కదమ్మా వాళ్ళకి చదువు చెప్పించడం. ఎంత కాదన్నా 5 లక్షలు అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక సాయం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానమ్మా. 5 లక్షలా? ఏంటి, ఆ రోజు మంచిదానిలాగా మాట్లాడి ఈ రోజు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యయ్యో, అదేంటమ్మా అంత మాట అన్నావు? నేను మరీ అంత మూర్ఖురాలను అయ్యుంటే ఆ రోజే సంధ్య ఇస్తున్న గాజులు తీసుకునేదాన్ని కదా. కానీ నేను అలా చేశానా? ఏదో నా అవసరం కోసం తప్పక నేను వెతుక్కుంటూ వస్తే బ్లాక్మెయిల్ అంటావేంటమ్మా? అమ్మా వింధ్య, నా ప్రాబ్లం అర్థం చేసుకోమ్మా. 2-3 రోజుల్లో ఎలాగైనా నువ్వు ఆ డబ్బు అరేంజ్ చెయ్యమ్మా. మీరు మీ బిడ్డతో సంతోషంగా ఉన్నట్టే నేను నా కూతురుతో సంతోషంగా ఉంటానమ్మా. నాకేం ఎక్కువేం వద్దమ్మా, 5 లక్షలు చాలు. అది కూడా నా కూతురు చదువు కోసం. ఉంటానమ్మా. ఐదు లక్షలా? ఇప్పటికిప్పుడు అంత డబ్బెలా? నందు ప్లీజ్, దయచేసి పెద్దగా అరవకు. ఇంట్లో అమ్మ చెల్లి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వింటే బాధపడతారు. ఇంత భయము పౌరుషం ఉన్నవాడివి నా డబ్బు నా మొహాన పడేయచ్చు కదా. అమ్మ ఆరోగ్యం అని చెప్పి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళావు. ఇన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోతే ఎలా? తీసుకునేటప్పుడు నువ్వు తిరుగుతావు, ఇచ్చేటప్పుడు నన్ను తిప్పుతావు. నందు ప్లీజ్, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. తల తాకట్టు పెట్టైనా నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. సరే, 10 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేసి ఇంటికి తాళం వేస్తాను. మనిషి అన్నాక కాస్త మాట మీద నిలబడాలి. సంధ్య, నువ్వెప్పుడొచ్చావు? అదేంటండి, మన కప్పుందని ఏ రోజు నాతో చెప్పలేదు. అమ్మ ఆరోగ్యం కోసం అప్పుడెప్పుడో తీసుకోవాల్సి వచ్చింది సంధ్య. ప్రతి ఏటా వడ్డీ పెరుగుతూ వచ్చింది. దాని గురించి నువ్వేం బాధపడకు, నేనేదో ఒకటి చేసి అప్పు తీర్చేస్తాను. సంధ్య, లోపల అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలియనివ్వకు. అమ్మ బాధపడుతుంది. అమ్మ కంటే అప్పు ఎక్కువేం కాదు. బయట చిన్న పని చూసుకొని వస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఒకే 1 సంవత్సరం ఆగితే నా స్టడీ అయిపోతుందమ్మా. శ్రీజ, చెప్తుంటే అర్థం కావడం లేదా? వాడి రెక్కల కష్టం పైన మనమందరం బ్రతుకుతున్నాం.
రోజు రోజుకి వాడిపైన భారం పెంచి వాడిని బాధ పెట్టలేను. నా మాట విని చదువు మానేవే. అంత స్తోమత మనకి లేదు. దయచేసి ఇబ్బంది పెట్టకు. చూడు వదినా, ఫీజు కట్టలేమని అమ్మ కాలేజ్ మానేమంటుంది. ఇంత కష్టపడి ఫైనల్ ఇయర్లో చదువు మానేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నేను చదువుకుంటాను వదినా, ప్లీజ్ వదినా. ఒక్క సంవత్సరం ఫీజులు బుక్స్ మేనేజ్ చేస్తే చాలు. నువ్వైనా చెప్పొదినా, ప్లీజ్ వదినా. శ్రీజ, ఈ కష్టాలు ఎప్పుడూ ఉండేవే. నాకు చదవాలని ఉన్నా నన్ను చదివించే స్తోమత లేక మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు. నువ్వైనా చదువుకోవాలి. నిన్ను నేను చదివిస్తాను. మీ అన్నయ్యతో నేను మాట్లాడతానమ్మా. థ్యాంక్స్ వదినా. మా మంచి వదినా. ఏంటమ్మా సంధ్య, అనవసరంగా దానికి మళ్ళీ ఎందుకు ఆశ కల్పించో? అప్పు చేశాడని తెలిస్తే బాధపడతామని అప్పుల వాళ్ల ఒత్తిడి కూడా వాడి కడుపులో దాచుకున్నాడు. ఇప్పటికే నా కొడుకు ఎన్నో అవస్థలు పడుతున్నాడు. దానికి తోడు దీని ఫీజులంటే వాడి శక్తికి మించిన భారాన్ని మోయలేడమ్మా. అత్తయ్య, ఆయన నందు దగ్గర అప్పు తీసుకున్న విషయం మీకు ముందే తెలుసా? నేను వాడి కన్న తల్లినమ్మా. వాణ్ణి నేను కడుపులో మోసిన దాన్ని. వాడు కడుపులో దాచుకున్న నిజాన్ని నేను తెలుసుకోలేనా? ఆ విషయం నాకు తెలుసని వాడికి తెలిస్తే తట్టుకోలేడమ్మా. వాణ్ణి బాధ పెట్టే పని నేనెప్పుడు చేయను. నాకేం ఎక్కువేం వద్దమ్మా. 5 లక్షలు చాలు. అది కూడా నా కూతురు చదువు కోసం. రెండు మూడు రోజుల్లో ఎలాగైనా నువ్వు ఆ డబ్బు అరేంజ్ చెయ్యమ్మా. సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇంట్లో అందరూ హ్యాపీగా అనుకునేలోపు ఈ ఆయా వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలి? ఎవరిని అడగాలి? ఈ విషయం సంధ్యకి తెలిస్తే చాలా బాధపడుతుంది. లేదు, సంధ్యకి విషయం తెలియకూడదు. ఇప్పటికే నా వల్ల సంధ్య ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నందు ప్లీజ్, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. తల తాకట్టు పెట్టేనా నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. సంధ్య, లోపల అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలియనివ్వకు. అమ్మ బాధపడుతుంది. వదినా, నిజంగా రేపు నా కాలేజ్ ఫీజు పే చేస్తున్నారు కదా? చెప్పాను కదా శ్రీజ, నిన్ను చదివిస్తానని. అమ్మ మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, చదువెందుకు అంటున్నారు. నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా వదినా? లేదంటే అమ్మ చెప్పినట్టు చదువు మానేసి ఏదైనా ట్యూషన్ చెప్పుకుంటూ. శ్రీజ, నువ్వు వాటి గురించి ఆలోచించుకు. మీ అన్నయ్య రేపు నీకు ఫీజు కడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పేశాను. డబ్బులు కూడా తీసుకొస్తానన్నారు. అయితే రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను కదా వదినా? థ్యాంక్స్ వదినా. మీ కోడలు ఆ సంధ్య కలిసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మీ దగ్గర పెరుగుతుంది నిజంగా మీ మనవరాలు కాదు. ఆ బిడ్డ వింధ్య కడుపులో పుట్టలేదు,
సంధ్య కడుపులో పుట్టింది. మమ్మల్ని మోసం చేసిన నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు.